ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్షం. ఈ 17 కళాశాలల్లో 11 కళాశాలలు రైతులు వరి నుంచి ఇతరుల పంటల వైపు మారకపోతే నష్టాలు తప్పవని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో తెలిపారు. రైతులు వరి నుంచి ఇతర పంటల వైపు మారకపోతే నష్టాలు తప్పవన్నారు. ప్రస్తుతం వరి ద్వారా ఎకరాకు 6,000 రూపాయలు మాత్రమే ఆదాయం వస్తుందని, అదే సమయంలో కంది ద్వారా 26,000 రూపాయలు, మినుముల ద్వారా 21,000 రూపాయలు, జొన్న ద్వారా 16,000 రూపాయలు ఆదాయం సాధ్యమని వివరించారు. ప్రత్యేకంగా పామాయిల్ పంటపై దృష్టి సారించాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పామాయిల్ సాగు చేస్తే ఎకరాకు 1.60 లక్షల ఆదాయం వస్తుందని తెలిపారు. పండిస్తే ఒక ఎకరాకి 16,000 లాభం వస్తుంది. అదేవిధంగా పామాయిల్ అధ్యక్ష చాలా బెస్ట్ క్రాప్ ఈ రాష్ట్రంలో ఏదైందంటే పామాయిల్ అధ్యక్ష. చాలా మందికి కూడా తెలుసు. పామాయిల్లో ఇంటర్ క్రాప్ కూడా వచ్చింది. ఈరోజు కోకో వేస్తున్నారు, కొన్ని దగ్గర మిరియాలు వేస్తున్నారు, అదనంగా కూడా లాభం వస్తుంది. ఈరోజు పామాయిల్ వల్ల ఒక రైతుకి ఒక సంవత్సరానికి 1,50,000 ఇమీడియట్గా ప్రభుత్వం యాక్షన్ తీసుకొని వాళ్ళకు మొక్కలు ఇస్తున్నాం, సలహాలు సూచనలు ఇస్తున్నాం, డ్రిప్ ఇస్తున్నాం, స్ప్రింక్లర్ ఇస్తున్నాం, మళ్ళీ కొనే కార్యక్రమం తీసుకొని ఈరోజు పామాయిల్కి చాలా ప్రోత్సహిస్తున్నాం. దయ ఉంచి శాసనసభ్యులందరూ కూడా డైవర్షన్ చేయకపోతే రైతుకు మేలు జరిగే పరిస్థితి లేదు. ఎప్పుడు వరి అంటే మనం చాలా ఇబ్బందులు పడతామని చెప్పి ఈ సభ ద్వారా రైతులకి శాసనసభ్యులకి తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా వరి కూడా కొంత అవసరం. దానికి ఇప్పటికే మా వ్యవసాయ విశ్వవిద్యాలయ సైంటిస్టులకి అందరికీ ఆదేశాలు ఇచ్చాం. ఏదో పాత వరి వంగడాలు కాకుండా ఇప్పుడు వరి వంగడాల్లో కూడా మార్పు తీసుకొచ్చి ఎవరైతే తింటున్నారో, ఎవరైతే